కరీంనగర్ జిల్లా దుర్సెడు గ్రామం నుంచి అల్లంపూర్ ఆలయానికి వెళ్తుండగా వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడగా మిగతా వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. వోల్వో బస్సు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని వెంటనే పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. 5 మందిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒకే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హలో కరీంనగర్ దగ్గర దుర్షేడ్ ఉంటుంది. ఆ దుర్షేడ్ నుంచి నైట్ 10 గంటలకు మేము బయలుదేరినాం. మేము గంగస్నానానికి కానీ కరీంనగర్ నుంచి వస్తాను. కరీంనగర్ పక్కన మరి 5 కిలోమీటర్లు ఉంటుంది దుర్షేడ్ మరి. అయితే అక్కడ నుండి రాత్రి 10కి బయలుదేరినాం. 10కి బయలుదేరినాం. మంచిగా ఇక్కడ దాకా చేరుకున్నాం. చేరుకున్న తర్వాత నైట్ చేసిన డ్రైవర్ మంచిగా చేసిందట. మళ్ళీ ఏమైనా చేంజ్ అయిందట. మరి ఆయన కరెక్ట్గా డ్రైవింగ్ చేయకనే మాకు ఈ ప్రాబ్లం అయింది. అలా అక్కడెక్కడ బ్రిడ్జ్ చేయాలి కలిగినాయి ఇట్లనే మా ముగ్గురికి. ఇప్పుడు నాకు ఒక్కదానికే కొంచెం మంచిగా ఉన్నా, కానీ వాళ్ళందరికీ మంచిగా లేదు. బస్సులో 50 మంది దాకా.